నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మొదటిసారి భూములు ఇచ్చిన రైతులకే ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, వాళ్ళకి సంబంధించినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో వాళ్ళకి ఒక క్లారిటీ లేదని, అలాగే ఇప్పటికీ అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన కార్యాలయాలకు మాత్రమే నిర్మాణం జరుగుతుంది, ఉపాధి కల్పన దిశగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగట్లేదు అని చెప్పి ఇటు ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో రెండవసారి భూ సమీకరణ అవసరమా? అలాగే మరి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగానే అక్కడ ఎలాంటి ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏం జరగట్లేదా అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. వచ్చిన కంపెనీలన్నీ కూడా విశాఖకే తరలివెళ్తున్నాయి. అమరావతిలో కేవలం విద్యా సంస్థలు మాత్రమే వస్తున్నాయి. మరి అమరావతిని రాజధాని అన్నారు అని చెప్పి మొదటిదాకా ఒక ప్రచారం జరిగిందని, నిజంగానే ఉపాధి కల్పనకు సంబంధించి ఇప్పటికి కూడా మనం అమరావతిలో ఒక అనౌన్స్మెంట్ కూడా వినలేదు చూస్తుంటే. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అంటే రైతులు ఇష్టంగా ఉన్నారా? మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలో జరిగిన డిలేని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఆపాదించి కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఒకసారి అమరావతి రాజధాని నిర్మాణ పరిణామ క్రమాన్ని ఒకసారి మనం మాట్లాడుకోవాలి. 2015 అక్టోబర్ 22వ తారీఖు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి నగర నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. దానికి ముందు ప్రభుత్వం విజయవాడ, గుంటూరు మధ్య గ్రామీణ ప్రాంతాల్లో ఒక రాజధాని నిర్మాణం చేయాలి అని, దానికి అమరావతి అని పేరు పెట్టాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అసెంబ్లీ ద్వారా చట్టపరంగా ఆమోదం పొంది ఆ నగర నిర్మాణం చేయడానికి భూ సేకరణ కన్నా భూ సమీకరణ ద్వారా అయితే ఆనాడు కొత్తగా విభజన జరిగిన రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడే రాష్ట్రం, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పెద్దగా పారిశ్రామికీకరణ లేని రాష్ట్రం, విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న స్థితిలో ఉన్న రాష్ట్రం, అటువంటి రాష్ట్రం వేలాది ఎకరాలు రైతుల నుంచి భూ సేకరణ ద్వారా తీసుకొని వాళ్ళకి పరిహారం చెల్లించే అంతటి స్తోమత ఆ రోజు రాష్ట్రం దగ్గర లేదు. కాబట్టి భూ సమీకరణ అనే విధానాన్ని ఎంచుకుంది. ఆ భూ సమీకరణ ద్వారా రైతులు, ప్రభుత్వం ఇరువురు కూడా నిర్మాణం కాబోతున్న రాజధాని నగరంలో స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. అంటే అక్కడ రాజధాని అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్రానికి ఎంతగా దక్కుతాయో ఆ భూములు ఇచ్చిన రైతాంగానికి కూడా అంతే స్థాయిలో దక్కే విధంగా దాన్ని కాన్సెప్టలైజ్ చేసి రైతుల్లో అంగీకారంతో చాలా వేగంగా ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా 34,000 ఎకరాలు ప్రభుత్వం సమీకరించగలిగింది. బహుశా నేను అనుకోవటం ప్రపంచంలోనే చాలా తక్కువ టైంలో ఒక ప్రభుత్వ అవసరం కోసం అన్ని వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఇట్స్ కైండ్. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయింది. సింగపూర్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన మేరకు వాళ్ళు వచ్చి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇక్కడ నుంచి అసలు వివాదాలు మొదలైనవి. అంటే అమరావతి నగర నిర్మాణానికి అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన వైసీపీ 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించకుండా ఉండటం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజధాని నిర్మాణానికి మద్దతు ఇస్తున్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణపూర్వకంగా ఆ మాట నిలబెట్టుకోకపోగా ఆయనే దాన్ని వివాదాస్పదం చేస్తూ ప్రభుత్వం సంకల్పించిన ల్యాండ్ పూలింగ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అక్కడ తప్పుడు కేసులు నమోదు చేయించే ప్రయత్నం చేశారు, తోటలు తగలబెట్టించే ప్రయత్నం చేశారు, దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ రైతాంగం చాలా సంయమనం పాటించారు. ప్రభుత్వం కూడా చాలా సమన్వయంతో సంయమనంతో వ్యవహరించి ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా ఆ ప్రక్రియను ముగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్పాన్సర్డ్ కొంతమంది తోటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఫైల్ చేయించారు. ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులన్నింటినీ రిజాల్వ్ చేసుకొని ఈ మాస్టర్ ప్లాన్ యథావిధిగా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమయ్యి ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీలతోటి ఒక కన్సార్షియంగా ఏర్పాటయ్యి వాళ్ళకి స్టార్టప్ ఏరియా స్విస్ ఛాలెంజ్ మెథడ్లో వాళ్ళకి అప్పచెప్పి, అంటే ఇందాక మీరు ప్రస్తావించిన ఉపాధి కల్పన కోసం సంస్థలను గ్రౌండింగ్ చేయించే ప్రక్రియ ఆ రోజే 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కన్సార్షియం ద్వారా చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే, సింగపూర్ ప్రభుత్వానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలుకుబడితోటి వాళ్ళు వివిధ కార్పొరేట్ కంపెనీల కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయించాలి. అలా ఏర్పాటు చేయించడం కోసం వాళ్ళకి 1690 ఎకరాలు కేటాయింపు చేశారు. దాన్ని స్టార్టప్ ఏరియా అన్నారు. కానీ అలా స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ సంస్థలకి చేసిన కేటాయింపులను కూడా వివాదాస్పదం చేసి నాడు వైసీపీ పార్టీ నాయకుడిగా ఉన్న తోట చంద్రశేఖర్, తర్వాత రోజుల్లో అతను కేసీఆర్ గారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అని చెప్పని హైదరాబాద్లో బిల్డర్ అతను. హఫీజ్పేట ఫ్లైఓవర్ పక్కన
ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ క్లస్టర్ బిగిన్ చేసే 10 సంవత్సరాలు పట్టింది దాన్ని పూర్తి చేయడానికి. అతను అమరావతి నగర నిర్మాణంలో నాకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, సింగపూర్ సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యత నాకు కూడా ఇవ్వాలి అని చెప్పని కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు కేసులను కూడా పరిష్కారం చేసుకొని 2018లో చంద్రబాబు నాయుడు గారు నిర్మాణ ప్రక్రియ ప్రారంభించగలిగారు. అంత షార్ట్ స్పాన్లో 2019లో ఆయన అధికారం నుంచి దిగిపోయే నాటికి అక్కడ జరిగిన నిర్మాణాలు చాలా వేగంగా జరిగినట్టుగానే పరిగణించాలి మనం. హైకోర్టు అయినా సచివాలయం అయినా అక్కడ ఇవాళ అసంపూర్తిగా మిగిలిన ఏ భవనాన్ని చూసుకున్నా ఆయనకి దక్కిన టైంలో చాలా వేగంగా ఆ స్థాయి నిర్మాణాలు చేయగలిగినట్టే. కానీ 2019లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను సృష్టించిన విధ్వంసం, అతని నాయకులు, అతని మీడియా, అతని సోషల్ మీడియా కక్షగట్టి అమరావతి మీద వాళ్ళు చేసిన విష ప్రచారం, అమరావతి నగర నిర్మాణాన్ని స్తంభింపజేసి ఆ పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేసి రాజధానిని ఒక వివాదాస్పద అంశంగా మార్చి రాష్ట్రంలో 3 రాజధానులనే ఒక అసంబద్ధ అవగాహన రాహిత్యపు అనాలోచిత ఒక అవివేకపు నిర్ణయంతో 3 రాజధానులనే ఒక ప్రస్తావన తీసుకొచ్చి ఏ రాజధానిని నిర్మాణం చేయకుండానే 5 సంవత్సరాల కాలయాపన అతను చేశాడు. అతని నుంచి మళ్ళీ ఎన్డీఏ కూటమి చేతికి అధికారం వచ్చే నాటికి అక్కడ ఒక చిట్టడవిలాగా అడవి పెరిగిపోయింది. ఆ అడవిని క్లియర్ చేయడానికే 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది సిఆర్డీఏకి. అటువంటి స్థితిలో ఇవాళ ఈ 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో పోని ఆనాడు స్తంభింపజేసిన పనుల కాంట్రాక్టులు రద్దు చేయాలి. ఇవాళ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలి అని అంటే ఆనాటి కాంట్రాక్టు ఇవాళ కొనసాగించడానికి వీల్లేని పరిస్థితి. లీగల్గా అవన్నీ కాంప్లికేషన్ కాకుండా ఉండటం కోసం ఆ ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసుకొని మళ్ళీ తిరిగి టెండర్లు పిలిచి మళ్ళీ సంస్థలకి టెండర్లు కేటాయింపు చేసి ఇవాళ గడిచిన సంవత్సరం 5 నెలల కాలంలో పనులు చాలా వేగంగా, అంటే ఈ లీగాలిటీ ప్రక్రియ, ఈ డీఫారెస్టేషన్ ప్రక్రియ, వాతావరణ ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించుతూ ఇవాళ నిర్మాణ పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు అదనంగా భూమి సమీకరించాలి అని చెప్పని ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇదే క్రమంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే రైతాంగం వైపు నుంచి కొన్ని రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అలాగే లంక భూములకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన పనులు ఎప్పటికి మొదలు పెడతారు అనే సంశయం కొంత ఉంది. అలాగే గతంలో 2016 నాడే కేటాయింపు చేసిన ప్లాట్లుగా హద్దురాళ్ళు తర్వాత రోజుల్లో వాటిని పీకేశారు. ఆ హద్దురాళ్ళు పీకేసిన నేపథ్యంలో ఎవరి ప్లాట్ ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి హద్దులు అనే ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళ కష్టతరం అవుతూ ఉంది. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మొట్టమొదటి పరిష్కారం చేయాలి అని చెప్పని రైతాంగం వైపు నుంచి ఆ డిమాండ్ 100% అడ్రస్ చేయాల్సిన సమస్యలు అవి. మేము సిఆర్డీ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అవమానిస్తున్నారు, మమ్మల్ని లంచాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పని కూడా రైతాంగం వైపు నుంచి కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే 2016 నాటికే 90% రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ అలొకేషన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి లాటరీ పద్ధతిలో లాటరీ తీసి ఫిజికల్గా కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ఇప్పటికి ఇంకొక 700 ఎకరాలకు సంబంధించిన రైతులకి ఈ ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉంది. అంటే మొత్తం ప్రాజెక్టులో కంపేర్ చేసినప్పుడు ఒక 2% రైతులకు సంబంధించిన సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి. అవి కూడా పరిష్కారం జరిగి తీరాలి. అయితే వాళ్ళ ఆల్రెడీ ఇప్పుడున్న భూములే ఇంకా ఇప్పటికీ అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ కాలేదు. అలాగే మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. అలాగే కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. XLRI లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ, అలాగే నేషనల్ బార్ కౌన్సిల్ వాళ్ళ ద్వారా ఒక నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరగబోతూ ఉంది. బిట్స్విల్ లాంటి సంస్థ నిర్మాణం జరగబోతూ ఉంది. ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. స్టార్ హోటళ్ళకి భూములు కేటాయింపులు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా జాతీయ బ్యాంకులు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, అంటే రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినాయి. అయినా సరే అక్కడ వేలాది ఉపాధి కల్పన చేయగలిగే ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ సంస్థలు గ్రౌండింగ్ అవ్వటం లేదు కదా అనేది ఆ ప్రస్తావన వస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం జరగకుండా అక్కడున్న రైతులు ప్రభుత్వాన్ని నమ్మి భూములు కేటాయింపు చేసినప్పుడు ఆ భూములకి వాల్యూ ఎడిషన్ జరిగే విధంగా ఏ విధమైన అష్యూరెన్స్ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వబోతుంది అనే ప్రస్తావన వస్తూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవే ఇంకా ఒక కొలిక్కి రానప్పుడు అదనంగా భూములు సమీకరించాల్సిన అవసరం ఏంటి అని చెప్పని కూడా ప్రస్తావన వస్తూ ఉంది. అయితే ఇక్కడ నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం ఇప్పుడు ఈ అభివృద్ధి ప్రణాళికలన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం సుమారుగా 1,00,000 కోట్లు వెచ్చించబోతూ ఉంది.
అంటే ఇప్పటికి పిలిచిన టెండర్లే 61,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పనులు వీటన్నిటితో కలుపుకుంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల వరకు అక్కడ నిర్మాణాల కోసం, ఈ రోడ్ ఫార్మేషన్స్ కోసం, అభివృద్ధి ప్రణాళికల ఇంప్లిమెంటేషన్ కోసం, అక్కడ బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయడం కోసం రేపు ల్యాండ్స్కేపింగు, అక్కడ కెనాల్స్ ఇవన్నీ పూర్తి చేయడం కోసం కనీసం 1,00,000 కోట్లు ఖర్చు అవ్వాల్సి వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే కేటాయింపులు చేయడంలా, మరి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కేటాయింపులు చేయకుండా ఈ 1,00,000 కోట్లని బయట నుంచి ప్రైవేటు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రుణాల రూపంలో తీసుకొచ్చినప్పుడు వాటిని తిరిగి చెల్లించాల్సింది ఎలా? వాటిని తిరిగి చెల్లించడం కోసం ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఉండే భూములు ప్రభుత్వానికి ఒక అసెట్. ఇక్కడ ప్రభుత్వం చేసే అభివృద్ధి వల్ల ఈ భూములకి విలువ కనుక పెరిగినప్పుడు ఆ విలువ పెరిగిన భూముల్ని ప్రభుత్వం అమ్మటం ద్వారా ఆ జనరేట్ చేసిన ఫండ్స్ తోటి ఈ నిర్మాణం కోసం తీసుకొచ్చిన అప్పులు తీరుస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి అలా ప్రభుత్వం చెప్తున్నప్పుడు ప్రభుత్వానికి సఫిషియెంట్ ల్యాండ్ బ్యాంక్ ఉండాలి కదా. ఇవాళ సంస్థలకి కనుక కేటాయింపులు చేయడం బిగిన్ చేస్తే అమరావతిలో ఈ అభివృద్ధికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే సంస్థలకి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కేటాయింపులు చేసేటప్పుడు ఓపెన్ ఆక్షన్లో బిడ్డింగ్ చేసి హయ్యెస్ట్ రేటుకి ఆ సంస్థలకు కేటాయింపు చేసే పరిస్థితి కాదు. ఇవాళ ఒక స్టార్టప్ సిటీగా, స్టార్టప్ రాష్ట్రంగా వీలైనంతటి తక్కువ ధరకి సంస్థలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. అలా చేయాలి అని అంటే అలా చేస్తేనే అభివృద్ధి జరుగుద్ది. కాబట్టి అప్పుడు ప్రభుత్వానికి ఎడిషనల్గా ల్యాండ్ బ్యాంక్ అవసరం. ఆ దృష్ట్యానే ఇవాళ ఈ 16,600 ఎకరాల అదనపు సమీకరణ ఇవాళ సంస్థలకి భూ కేటాయింపులు చేయకుండా, అక్కడ ఉపాధి కల్పన జరగకుండా, అక్కడ వెల్త్ జనరేషన్ జరగకుండా, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లాంటివి ఏమి జరగనప్పుడు ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నా, ఈ రుణాలను తీర్చడానికి ఈ భూములు అమ్మగలగాలి అన్నా కూడా ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. ఆ రోజు మళ్ళీ అంతిమంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం తానిచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించము, బడ్జెటరీ సపోర్ట్ తోటి అమరావతి నిర్మాణం చెయ్యము, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, అమరావతి కోసం వెచ్చించే ప్రతి పైసాని అమరావతి ఆ రుణం తీర్చుకుంటుంది అని చెప్పే మాటకు అనుగుణంగా అక్కడ ప్రభుత్వం తాను పనిచేయగలగాలి అన్నా, అభివృద్ధి చేయగలగాలి అన్నా, తాను తెచ్చిన రుణాలు తీర్చగలగాలి అన్నా సరే ప్రభుత్వానికి అదనపు భూ సమీకరణ చేసి తీరాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా రైతులతో జరిగిన సమావేశం సందర్భంగా కూడా ఇవాళ 34,000 ఎకరాలు 29 గ్రామాల వరకు రాజధానిని పరిమితం చేస్తే అదొక మున్సిపాలిటీ స్థాయికి పరిమితం అవుద్ది, 1,50,000 జనాభా స్థాయికి పరిమితం అవుద్ది. అలా కాదు, ఇవాళ మన ఈ చుట్టుపక్కల ఉన్న మిగిలిన నగరాల స్థాయికి అమరావతి కూడా విస్తరింపబడాలి అని అంటే అదనపు భూ సమీకరణ జరగాల్సిన అవసరం ఉంది, అదనంగా సంస్థల గ్రౌండింగ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భూ సమీకరణ అవసరం ఏంటి అనేది ఆయన రైతాంగానికి చాలా స్పష్టంగా చెప్పగలిగారు. కాబట్టి వాళ్ళకి కన్విన్స్ అయిన ప్రజలు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆ ప్రకటన వచ్చిందో, నిన్న అమరావతి మండలంలో సమీకరణ చేయబోతున్న 4 గ్రామాలు, తుళ్ళూరు మండలం సమీకరణ చేయబోతున్న 3 గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్లే ముందుకొచ్చి వాళ్ళ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు తీర్మానాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ రైతాంగానికి చంద్రబాబు నాయుడు గారి పట్ల నమ్మకం ఉంది. అలాగే ఆయన అభివృద్ధి పట్ల, ఆయన విజన్ పట్ల, ఆయన పాలనా తీరు పట్ల, ఆయన సామర్థ్యం పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ గతంలో 2014-15 సంవత్సరాల నాడు 34,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చిన రైతాంగం మళ్ళీ దశాబ్ద కాలం తర్వాత కూడా ఈ విధ్వంసం, రైతులు ఎదుర్కొన్న అవమానాలు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఎదురైన ఇబ్బందులు, ప్రభుత్వం మారటం వల్ల ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల గురించి అవగాహన ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఆ ప్రాంత రైతులు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడానికి ముందుకు వస్తున్నారు అంటే అది మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆ రైతాంగానికి ఉన్న నమ్మకం. అదే సందర్భంలో రైతాంగానికి తాను చెప్పి నమ్మించగలను, ఒప్పించగలను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ రైతాంగం పట్ల ఉన్న కాన్ఫిడెన్స్. కాబట్టి వాళ్ళ రైతులకి విన్ విన్ సిచ్యుయేషన్లో అక్కడ లబ్ధి జరుగుతుంది. అమరావతి నగర నిర్మాణం అనేది 5 సంవత్సరాల కాలంతోటో 10 సంవత్సరాల కాలంతోటో దాని అభివృద్ధి ప్రమాణాన్ని లెక్కించడం ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల్లో అమరావతి ఇవాళ అభివృద్ధి చెందిన మిగిలిన నగరాలతో పాటు సమానంగా ఒక పక్క విజయవాడని, ఒక పక్క గుంటూరుని కూడా కలుపుకొని ఒక మహానగరంగా విస్తరించి తీరటం ఖాయం. అలా విస్తరించే క్రమంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 16,000 ఎకరాలు, 20,000 ఎకరాలు అనేది కూడా ఒక పీనట్గా మారిపోవటం ఖాయం. 1,00,000 ఎకరాల స్థాయికి ఈరోజు మనం చూడలేకపోవచ్చు, కానీ మన భవిష్యత్ తరాలు ఆ స్థాయికి విస్తరించే అమరావతి నగర విస్తీర్ణాన్ని
భవిష్యత్ తరాలైనా సరే ఆ స్థాయి అభివృద్ధిని కళజొట్టడం ఖాయం. అంటే ఇక్కడ ప్రజలు కన్విన్స్ అయ్యారని చెప్పి మీరు ఒక మాట అన్నారు కదండి. కానీ మొదటి విడత భూ సమీకరణ జరిగినప్పుడు ఏవైతే రాయితీలు ఇచ్చారో అవే రాయితీలు ఇప్పుడు ఇస్తున్నారని, కౌలు కూడా పెంచియట్లేదని చెప్పి రైతుల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? అలాగే మీరు అన్నారు రాష్ట్ర బడ్జెట్ నుంచి అమరావతికి నిధులు కేటాయించట్లేదు అని చెప్పి, కానీ రాష్ట్ర బడ్జెట్ నుంచి అమరావతికి నిధులు కేటాయిస్తున్నారని చెప్పి అదొక వార్త కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు రాష్ట్రం అప్పులు చేస్తోంది కాబట్టి అవి మొత్తం తిరిగి చెల్లించడం భారం అవుతుంది అని చెప్పి ఒక మాట అన్నారు. కానీ కేంద్రం గ్రాంట్ రూపంలో తీసుకొస్తుంది, వీటన్నిటికి కూడా బాధ్యత రేపు కేంద్రమే వహిస్తుందని కదా ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. మరి ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఒకటి మీరు ప్రస్తావించిన అధిక కౌలు చెల్లించాలి అనే ప్రస్తావన రైతుల నుంచి రావడం దాన్ని అర్థం చేసుకోదగ్గ ప్రతిపాదన. ఎందుకంటే 2014 నాడు ఆ రోజు ఎకరానికి 30,000 రూపాయలు మెట్ట ప్రాంతాలకు ప్రతిపాదించారు. అదే 30,000ని ప్రతి సంవత్సరం 10% ఎస్కలేషన్ తోటి 10 సంవత్సరాల పాటు, అంటే ఇవాళ 60,000కి రీచ్ అయింది. ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళని 30,000 నుంచి వాళ్ళకి బిగించేయరు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఏదైతే చెల్లిస్తున్నారో ఆ ప్రతిపాదన వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ 60,000 కౌలు వాళ్ళకి ప్రతిపాదించినప్పుడు వాళ్ళు దాన్ని నాకు తెలిసి 100% వాళ్ళ వైపు నుంచి ఏమి నెగిటివిటీ రాదనే అనుకుంటున్నా. అయితే రైతులు ప్రభుత్వాన్ని మాకు ఇంకా అదనంగా చెల్లించండి అని అడగటాన్ని తప్పట్టాల్సిన నష్టం లేదు. ఇవాళ పెరిగిన ఇన్ఫ్లేషను, పెరిగిన అధిక ధరలు, వీటన్నిటి నేపథ్యంలో ఈరోజు ఒకసారి భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే ఫర్ ఎవర్ ఆ భూమి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. వీళ్ళకున్న ఆదాయ వనరులు కోల్పోతారు. కాబట్టి రాబోయే నగర నిర్మాణ ప్రక్రియ ఇంకొక దశాబ్ద కాలం పాటైనా అది టైం తీసుకొని ఆ రిజల్ట్ వాళ్ళ చేతికి అందేటప్పటికి వాళ్ళ లైవ్లీహుడ్ అదే. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ డిమాండ్ చేయడానికి తప్పట్టాల్సిన నష్టం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇవాళ నిధులు కేటాయింపు జరుగుతుందనేది పూర్తి సత్యదూరమైన ప్రస్తావన. అది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయింపు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వాళ్ళు అక్కడ ఖర్చు చేయటంలా. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్లో వాళ్ళు ప్రతిపాదించిన 15,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఆ 15,000 కోట్ల రూపాయల రుణం చెల్లించే బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. కానీ 15,000 కోట్ల రూపాయలతో అక్కడ నిర్మాణం పూర్తి కావట్లేదు కదా. హడ్కో నుంచి తీసుకున్నారు, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రెండో విడత హడ్కో ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుంటున్నారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను వాళ్ళ నుంచి తీసుకోబోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇన్ని రుణాలతోటి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతోటి సిఆర్డీఏ అన్ని రుణాలు తీసుకొస్తూ ఉన్నప్పుడు వాటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా సిఆర్డీఏ మీద ఉంది. కాబట్టి రేపటి రోజున ఇవాళ మనం చూస్తున్నాం, కోకాపేటలో రీసెంట్గా 10 ఎకరాలు అమ్మితే 1,300 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. అంతటి స్థాయి ఆదాయం ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. కానీ అక్కడ కూడా ఒక స్థిరమైన అభివృద్ధి కనుక సాధించగలిగినప్పుడు, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఉన్నప్పుడు 100కి 100 ఆ ప్రాంతంలో కూడా కనీసం అంటే 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు అమ్మే స్థాయికి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం పెద్ద కష్టతరమేం కాదు. అలా అభివృద్ధి చెందిన రోజున ఇవాళ ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలన్నీ కూడా మేబీ ఒక 5 to 10 years స్పాన్లో ప్రభుత్వం కూడా వాటిని తిరిగి చెల్లించేసి అమరావతిని రుణ విముక్తిగా కూడా చేయడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.